ఇగో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. రమా రమా టిఫిన్స్ తెల్లవారుజామునే వచ్చాను కాబట్టి కొద్ది ఖాళీగా ఉంది. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడైతే జనాలు ఎక్కువగానే ఉన్నారు. చాలా బాగుంది టిఫిన్, అందుకని మనం తెల్లవారు ఇక్కడికి వచ్చాను తినాలని. ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్స్ అవి చేస్తున్నారు. నేను ఇప్పుడు బయలుదేరాలి. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది కాబట్టి తెల్లవారే బయలుదేరాలి, అందుకని ఇప్పుడు వచ్చాను. వీళ్ళు ఇంకా అన్నీ చేస్తున్నారు. ఇదిగో వీళ్ళంతా కూడా ఇక్కడ చాలా చక్కగా అన్నీ నీట్గా తయారు చేస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇక్కడ టిఫిన్స్, చట్నీలు అన్నీ కూడా బాగున్నాయి. ఒక టిఫిన్కి టేస్ట్ ఇచ్చేది చట్నీలే. ఇక్కడ నాకు చట్నీలు అయితే చాలా బాగా నచ్చాయి. అమ్మా నమస్తే అమ్మా. మీ దగ్గర టిఫిన్ చాలా బాగుంది. నిన్న ఈవినింగ్ తిన్నాను, మళ్ళీ ఈరోజు బాగుందని చెప్పేసి యాక్చువల్గా నేను ఇప్పుడు ఊరు వెళ్ళిపోతాను, లేకపోతే ఉన్నంతకాలం మీ దగ్గరే తినేదాన్ని. చాలా బాగుందమ్మా. ఏంటి, ఎందుకు ఆ రుచి ఎలా వచ్చింది? మీరే చేస్తున్నారా చట్నీలు అవి? అలాగే నిన్న ఒక కారపొడి కూడా పెట్టారు, అది చాలా బాగుందమ్మా. ఏంటమ్మా అదేం కారపొడి అమ్మా? అది ఎండుమిర్చి, మళ్ళీ మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు లేయించి బాగా మిక్సీ కొడతాం, ఉల్లిపాయలు. బాగుందమ్మా, చాలా బాగుంది మీ టిఫిన్స్ అన్నీ. ఇంకేంటి మీకు మీ హోటల్లో ఏంటమ్మా స్పెషల్? రవ్వ దోశ స్పెషల్. రవ్వ దోశ, పూరి కూడా స్పెషల్. పూరి కూడా బాగా ఇట్లా అలాగా. ఓకే, నేను పూరి తినలేండి, ఆయిల్లో వేగినవి నేను తిన్ను, రవ్వ దోశ తింటాను. ఓకే సరేనమ్మా, చాలా బాగుంది. మీరు ఇలాగే క్వాలిటీ మెయింటైన్ చేయండి. మీ టిఫిన్ సెంటర్ ఇక్కడ బాగా. ఓకే, ఇడ్లీ నేను తింటాను, ఎలాగో నాకు ఇడ్లీ అంటే ఇష్టమే, ఇడ్లీ దోశ తింటాను. ఓకేనమ్మా, ధన్యవాదాలమ్మా, చాలా బాగుంది. ఇలాగే మంచిగా చేసి పెట్టండి. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి, ఇంటి ఫుడ్కి దూరంగా ఉన్న వాళ్ళకి మీ టిఫిన్ అది చూస్తున్నాను. ఇక్కడ అంతా కూడా నీట్గా అన్ని చేయడం. అవును, బాగుంది, అందుకనే. సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. బాబు మీ పేరు ఏం పేరు? పాండే. సూపర్గా ఉంది టిఫిన్స్ అవి. మీరు ఇక్కడ పెద్ద మాస్టర్ మీరేనట్టు కదా. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? అస్సాం. ఓ, అస్సాం టీ అంటారు, అస్సాం టిఫిన్ కూడా అన్నమాట. అయితే ఆ మేడంకి మీరు చక్కగా అమ్మ దగ్గర నేర్చుకున్నారా? అమ్మ ట్రైనింగ్, ఆంధ్ర వంటలు బాగా వచ్చేసాయి అయితే. అలా బాగుంది. ఓకే బాబు, కీప్ ఇట్ అప్. ఓకే, మీ స్టాఫ్ అమ్మ మీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా బాగా, అబ్బాయి ఎంత బాగా నీట్గా అన్నీ చేస్తాడు. ఇందా ఉదయం నుంచి చూస్తాను, చాలా బాగుంది. సరేనమ్మా, సరే బాయ్. అయితే చక్కగా టిఫిన్ ఇలా అరిటాకు వేసి పెడుతున్నారు. అరిటాకు పెట్టి చట్నీలు, ఒక 4 చట్నీలు ఉంటాయి. ఇప్పుడు నేను బాగా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను కాబట్టి సాంబారు, 2 చట్నీలు, కారపొడి అన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది. వావ్, దోశ. ఇక్కడ నిన్న ఒక అమ్మాయి చెప్పారు చూసారా, రవ్వ దోశ స్పెషల్. ఎంత బాగుందో రవ్వ దోశ. ఇడ్లీ అయితే దూదిలాగా ఉంది, నోట్లో పెడితే కరిగిపోయింది. దోశ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చూస్తాను. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఇక్కడ దోశ స్పెషల్ అట, రవ్వ దోశ. ఓకే, టేస్ట్ చూసి చెప్తాను. కరకరలాడుతూ చాలా బాగుంది, తింటాను. చూసారా, శబ్దం మీకు కూడా వినిపిస్తుందా? బాగుంది. ఈ చట్నీ అమ్మ, ఇది ఏంటి? పలుకుల చట్నీ అమ్మ? పల్లీ చట్నీ. ఈ పల్లీ చట్నీకి దోశకి కాంబినేషన్ చాలా బాగుంది. కరకరలా ఆడుతూ చూసారా, వినిపిస్తుంది కదా మీకు కరకరమైన శబ్దం. అసలు దోశ ఎంత బాగా నేను ఎక్కడ తినలేదు, చాలా బాగుంది. ఎక్కువ మంది వస్తుంటారు, ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అడ్రస్ చెప్పండి. మియాపూర్ మాతృ నగర్, ICICI బ్యాంక్. ఓకే, హైదరాబాద్.